నిజామాబాద్ లో మొట్టమొదటిసారిగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏకైక కాలేజ్ శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. చదువుకున్న విద్యార్థులకు గతంలో మాటలు చెప్పిన ప్రభుత్వాలు ఇంటింటి నాయకుడని మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగం లేకుంటే వేలకు 60,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఈ విధంగా ఎడ్యుకేషన్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ మొన్ననే మహేష్ గౌడ్ గారు, నేను, మిత్రుడు శబిరెడ్డి గారు మా డిస్ట్రిక్ట్ కూడా చదువుకున్న వాళ్లకు జాబులు రావడానికి ఏం చేయాలన్న ఆలోచనతో ఒక ప్రణాళిక తయారు చేస్తా ఉన్నాం. ఐటీలో చదువుకునే విద్యార్థులు మేమందరం కలిసి మీ అందరికి ధైర్యం కల్పించడానికి మొట్టమొదట 75% మార్కులు వచ్చిన పర్సంటేజ్ వచ్చిన విద్యార్థులకు 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఎవరైతే ట్రైనింగ్ ఇస్తారో వాళ్ళు 50% గ్యారెంటీ అని చెప్తా ఉన్నారు. తప్పనిసరిగా రేపు జనవరి నుంచి వాళ్ళతో ట్రైనింగ్ ఇప్పిద్దాం. అదేవిధంగా చింత వాళ్ళు ఉన్నాం, చదువుకునే వాళ్ళు ఉన్నారు, 10th ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా డ్రైవర్లు కానీ బిల్డింగ్లు కానీ మిమ్మల్ని నేను మీటింగ్ లో చెప్తా ఉంది. బెస్ట్ వెండర్స్ కావాలని, మంచి వెండర్స్ వస్తే వేలాగు ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇవన్నిటి మనం ఉద్యోగాలు రావాలంటే నాణ్యత పెంచాలి. దయచేసి నా పిల్లల ఫ్యూచర్ కాపాడేది కన్సల్ట్ ఆఫీసర్లు ఎప్పుడైనా ఎడ్యుకేషన్ ఇచ్చినా, చదువులు చెప్పినా, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినా మీ చేతుల పైన ఉంది నా పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే. కాబట్టి తప్పనిసరిగా మరి దానికి తోడు మహేష్ రెడ్డి గారు వచ్చారు, టౌన్ ప్రెసిడెంట్ గారు వచ్చారు. వారికి అండగా మేమందరం ఉండి మీరందరూ కూడా తప్పనిసరిగా మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటట్టు చేసుకుందామని, అదేవిధంగా రేపు సర్పంచ్ ఎలక్షన్ లో టికెట్లు లేకుండా మన కాంగ్రెస్ అభ్యర్థులు గెలవాలి. వేరే పార్టీలకు గెలవద్దు. వాళ్ళు చేసిన నేలకు సరిపోయింది, ప్రజలకు నచ్చజెప్పి అన్ని విధాలుగా ఆదుకుంటున్నాం. ఈరోజు మాకు చేశాం, రైతు బంధు ఇస్తున్నాం, పిల్లలకు చదివిస్తున్నాం, జాబ్స్ ఇస్తున్నాం. అదేవిధంగా అగ్రికల్చర్ లో కూడా ఎలా చేస్తే వ్యవసాయం బాగుపడుతుంది, మనకు పంటలు ఎక్కడ రావాలని కూడా ట్రైనింగ్ చెప్పి అనుకుంటున్నాం. ఈ విధంగా అన్ని చేయటానికి మన బీసీసీ ప్రెసిడెంట్ గారు కానీ, మన ముఖ్యమంత్రి గారు కానీ ఒక పట్టుదలతో ఉన్నారు. కాబట్టి మనం కూడా ఏ పని చేసినా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. చేతనైతే చెయ్యండి, లేకుంటే చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, ఇదేం పెట్టనకండి. దయచేసి చెప్తే తప్పనిసరిగా మన డిస్ట్రిక్ట్ లో ఉద్యోగాలు కానీ, డ్రైవింగ్ ట్రైనింగ్స్ కానీ ఇటువంటి ఇప్పిద్దాం. మన పిల్లలకి ఎక్కడైనా బతకడానికి అవకాశం కల్పిస్తామని చెప్తే మరి నాకు కూడా ఈ 2 ఏళ్ళ సీఎం గారు హైదరాబాద్ వస్తా ఉన్నారు. నాకు 12 గంటలకి మీటింగ్ ఉండి మరి ఇదన్నీ చూసుకొని పోయేవన్న ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి దయచేసి మా మహిళా సోదరులకు చెప్తా ఉన్నాను, మన కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోండి. గుర్తులు లేకుండా మనిషి పనుడు మీరు కూడా రైతులకు చెప్తా ఉన్నాను. రేపు మళ్ళీ 5 సంవత్సరాలు ఈ గ్రామాల్లో పనిచేసేవాడు మంచి పర్సెంట్ తీసుకుంటే మీ అందరికి బాగుంటుంది, మీ అందరికి సౌకర్యాలు ఉంటాయి. మనం ఇస్తున్నాం కానీ ఒక పని చేసే శక్తి లేకుంటే
సఫరైన వీరు బాధపడిన వీరు కాబట్టి తప్పనిసరిగా లోకల్ బాడీ ఎలక్షన్ లో సర్పంచ్ గా మన అభ్యర్థులను గెలిపిస్తారని ఆశిస్తూ అవకాశం ఇచ్చినారు. మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్.